కీస్ ఫర్ పర్పస్. మొదటిగా ఇఫ్ యూ వాంట్ టు నో వాట్ యువర్ పర్పస్ ఇస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది అని అంటే యూ నీడ్ టు డిస్కవరీ, కనుగొనటం. అసలు నా జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు ఈ లోకానికి వచ్చాను అని కనుగొనటము. ఆ డిస్కవరీ ఎలాగవుతుంది అంటే దానికి కావాల్సింది 3 నియమాలు. మొదటిగా దేవుని వాక్యము. దేవుని వాక్యము ద్వారా, త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ యూ విల్ నో వై యు ఆర్ బోర్న్. హ్యాస్ ఎనీబడి గాట్ అ ప్రామిస్? ఐ హ్యావ్ చోజన్ యూ, ఐ హ్యావ్ ఆర్డైన్డ్ యూ, I have called you to this and this అని ఎప్పుడైనా వాగ్దానాలు వచ్చినాయా? Have you received any promises? If you have really received it, if you have really believed it, అది నిజంగా మీరు నమ్మి మీరు అంగీకరించినట్లయితే మీ జీవిత విధానము వ్యత్యాసంగా ఉంటుంది. మనం ఎలాగ కనుగొంటాం మన జీవితం యొక్క ఉద్దేశము, మన జీవితం యొక్క ప్రణాళిక అంటే మొదటిగా దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటాం. రెండవది, మన జీవితంలో ఎటువంటి తలాంతులు ఉన్నాయి, ఎటువంటి వరాలు, గిఫ్టింగ్ అండ్ టాలెంట్. What is the gift that I have? What is the talent that I have? అని మీరు తెలుసుకోవాలి. Not everybody has the same talents. Not everybody can preach. Not everybody can sing. Not everybody can play instruments. You're saying that only playing instruments is a talent. Only singing is a talent. Only preaching is a talent. No. Do you serve? Do you love? Do you respect? మిమ్మల్ని చూస్తే ఒక వార్మ్త్ ఉంటుంది. ఇవన్నీ కూడా there are some gifts. కొంతమంది సర్వ్ చేస్తే, వడ్డిస్తే, లేకపోతే పరిచర్య చేస్తే ఆవిడ లాంటి వాళ్ళు ఇంకా ఎవరు ఉండరు అనిపిస్తుంది. అవునా? బికాస్ దే ఆర్ గిఫ్టెడ్ ఇన్ దట్ ఏరియా. మీ జీవితంలో మీకు కూడా ఒక వరం ఉంది, 1, 2, 10, 100. అది మీరు తెలుసుకోవాలి. నా గిఫ్ట్ ఏంటి, నా వరం ఏంటి? నేను అందరిలాగా వారిలాగా నేను స్టేజ్ ఎక్కి, నో, దట్ ఈస్ నాట్ మై గిఫ్టింగ్. దర్ సంథింగ్ ఎల్స్. నాకు ఇంకోటి ఉంది, వేరేది ఉంది. అది తెలుసుకోవాలి. మాటలో మాట నేను తెలుసుకున్నాను అన్న వారు ఉన్నారా? ఇస్ దర్ ఎనీబడి హూ నోస్ యువర్ గిఫ్టింగ్, యువర్ టాలెంట్? చూడండి, జస్ట్ అ హ్యాండ్ఫుల్, కొంతమంది మాత్రమే తెలుసుకున్నారు. బట్ ఆఫ్టర్ దిస్ సెషన్, మే గాడ్ షో యూ అండ్ మే గాడ్ ఓపెన్ యువర్ ఐస్ టు సీ వాట్ గిఫ్ట్స్ అండ్ టాలెంట్స్ దట్ హీ హెస్ పుట్ ఇన్ యూ. ఆమెన్. దేవుడు మీకు చూపించాలండి. లేకపోతే మీరు ఒకవేళ ఉన్నప్పటికీ ఇది పనికిరాదులే, దిస్ మైట్ నాట్ బి దట్ యూస్ఫుల్, ఇంత మాత్రమే నాకు తెలుసు, ఇది దేనికి పనికి వస్తుందిలే, 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేనికి పనికి వస్తుంది? అంతమందికి భోజనం పెట్టడానికి. ఆమెన్. యు మైట్ బి సేయింగ్ దిస్ ఇస్ టూ లిటిల్, యు మైట్ బి సేయింగ్ దిస్ ఇస్ టూ స్మాల్. నేను ఇది ఎవరికైనా చెప్తే నవ్వుతారు నన్ను చూసి అని అంటున్నారు. బట్ నో, యు నెవర్ నో వై గాడ్ గేవ్ యూ దట్. దేవుడు అది ఎందుకు ఇచ్చాడు? అది మీరు దాన్ని కల్టివేట్ చేస్తే, దాన్ని మల్టిప్లై చేస్తే, దాన్ని విస్తరించి దానిపైన పని చేస్తే యూ విల్ అండర్స్టాండ్ వై గాడ్ హెస్ గివెన్ యూ దట్. మూడవది ఏంటిదంటే, వెన్ యూ సర్వ్, మీ గిఫ్టింగ్లో, మీ టాలెంట్లో సర్వీస్ చేసినప్పుడే మీకు తెలుస్తుంది, ఓ, ఐఎమ్ ఎఫిషియంట్ ఇన్ దిస్, ఐ నో దిస్, ఫుల్ఫిల్మెంట్ ఉంది, ఒక తృప్తి ఉంది. నేను జాబ్ చేస్తే నాకు అంత తృప్తి లేదు, నేను ఇది చేస్తే అంత తృప్తి లేదు, కానీ ఇది చేస్తే నాకు చెప్పసఖ్యము కానీ తృప్తి, ఆనందము, సంతోషం కలుగుతుంది. సో దిస్ ఇస్ మై గిఫ్టింగ్ అని మనం సర్వీస్ చేసేటప్పుడు తెలుసుకుంటాం. ఇవి 3 సత్యాలు డిస్కవరీలో, కనుగొనటంలో. రెండవది ఏంటిదంటే పట్టుదల, డిటర్మినేషన్. వెన్ డు యు నో యువర్ పర్పస్? వెన్ యు నో యువర్ పర్పస్ అండ్ యు సే ఓకే దిస్ ఇస్ ఇట్ అన్నప్పుడు, పట్టుదలతోటి వెళ్ళినప్పుడు, పట్టుదల. ఐ యామ్ డిటర్మైన్డ్ టు సక్సీడ్, ఐ యామ్ డిటర్మైన్డ్ టు సీ గాడ్స్ బ్లెస్సింగ్ ఇన్ మై లైఫ్, ఐ యామ్ డిటర్మైన్డ్ దేవుని హస్తము నా జీవితంలో చూడాలి. ఏ పని ప్రారంభించిన మొదట్లో ఫెయిలియర్ లాగానే ఉంటుంది. అవునా? ఏ కొత్తది ప్రారంభించిన మొదట్లో కొద్దిగా ఉన్నప్పుడు, నాట్ ఎవ్రీథింగ్ బిగ్ స్టార్టెడ్ బిగ్ కదా. ఏది ప్రారంభించిన మొదట్లో చిన్నగా, మొదట నీ స్థితి కొంచెంగా ఉన్నప్పటికీ నీ తుదకు మహాభివృద్ధి. ఆమెన్. మహాభివృద్ధి. మీ తలాంతులు కొద్దిగా ఉన్నాయి, మీ వరాలు కొద్దిగా ఉన్నాయి, దేవుని పర్పస్ మీ పట్ల ఇంతేనేమో అని అనుకుంటున్నారు, కానీ అంతంకి వచ్చేసరికి అది మహాభివృద్ధి పొందుకుంటుంది. కానీ కావాల్సింది పట్టుదల. నేనేం చేయాలి దీనికోసం? వాట్ షుడ్ ఐ డూ? ఎవ్రీథింగ్ దట్ యు స్టార్ట్ ఇన్ ద బిగినింగ్ విల్ లుక్ లైక్ అ ఫెయిలియర్ అండ్ ఇట్ విల్ బి లైక్ అ లాఫింగ్ స్టాక్ టు పీపుల్. యూ విల్ బి లైక్ అ లాఫింగ్ స్టాక్. మేము ప్రారంభించినప్పుడు అందరు మమ్మల్ని చాలా హేళన చేస్తారు, చాలా తిరస్కరించారు. డూ యు నో వాట్ యూర్ డూయింగ్ అన్నారు. వాళ్ళన్నకి అనడం తోడు మేము హైదరాబాద్కి రాగానే ఐ వాజ్ 7th month ప్రెగ్నెంట్. అప్పుడు
7 నెలల్లో గర్భవతిగా నేను వచ్చాను. అప్పటికి నా పెద్ద కుమారుడు ఉన్నాడు. వచ్చిన మూడో రోజే 4 రోజే నా ప్రీమెచ్యూర్ వాటర్ బ్రేక్ అయిపోయింది. ఉమ్మనీరు పగిలిపోయింది. అందరు అన్నారు, చెప్పాను కదా నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు, యూఆర్ ఫెయిలింగ్, యూఆర్ గోయింగ్ టు యువర్ ఫెయిలియర్, నువ్వు అట్టర్గా ఫెయిల్ అవుతావు, నువ్వు చేసేది దేవుని చిత్తమా కాదా తెలుసుకో అని చాలామంది అపహాస్యం చేస్తారు, ఎన్నో మాటలు అన్నారు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు చెప్పగలిగింది ఏంటంటే దేవుడు నీ తోడు ఉన్నాడని చెప్తున్నారు. మనం ఏది ప్రారంభించిన మొదట్లో నవ్వులాటలా ఉంటుంది, అందరూ తిరస్కరిస్తారు. బట్ డు నాట్ పే అటెన్షన్ టు వాట్ పీపుల్ ఆర్ సేయింగ్. డిడ్ గాడ్ లే దట్ ప్లాన్ ఇన్ యువర్ హార్ట్? ఫుల్ఫిల్ ఇట్. ఇప్పుడు దేవుడు అది మీ హృదయంలో పెట్టినట్లయితే యూ బి డిటర్మైన్డ్, పట్టుదలతో నేను చేస్తాను. తిరస్కరించినా పర్వాలేదు, ఐ డూ ఇట్ అన్ టు గాడ్. తినినా త్రాగిన ఏది చేసినా అది ఆయన మహిమ కొరకే. బీ డిటర్మైన్డ్ ఫర్ యువర్ పర్పస్. 3వది, తెలివిని సంపాదించుకోవాలి. ప్రసంగి 10:15 ఇలాగుంటది, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. The labor of fools wearies them, for they do not even know how to go to the city. తెలివి లేకపోతే, నాలెడ్జ్ లేకపోతే, జ్ఞానము లేకపోతే, మీకు ఎంత పర్పస్ ఉన్నా, ఎంత గొప్ప ప్రణాళిక దేవుడు మీ పట్ల కలిగినప్పటికీ తెలివి, జ్ఞానము, బుద్ధి లేకపోతే అంత నాశనం అయిపోతుంది. అందుకనే కావాలి. దట్ ఈస్ వై జ్ఞానము కొదువుగా ఉందా, నన్ను అడుగు, ధారాళంగా ఇస్తానన్నాడు దేవుడు. బుద్ధి తక్కువగా ఉందా, దేవా నాకు బుద్ధి దయచే, గివ్ మీ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యేసు కలిగిన మనసు నాకు దయచే. ఎలాగ ఈ స్థితిలో, ఈ పరిస్థితులు ఎలాగ ఉండాలి అనేది ప్రతి విషయంలో ఆయన చిత్తానుసారంగా వెళ్ళాలి. డెస్టినీ ఈజ్ నాలెడ్జ్ డ్రివెన్. ఇట్ ఈస్ నాట్ నాకు పర్పస్ ఉంది అని ఎగిరి పట్టం కాదండి. నాకు ఇది ఉంది, దేవుడు నాకు ఒక ప్రణాళిక ఇచ్చాడని చాలా మంది హైపర్ అయిపోతారు. నో, బీ వెరీ వాచ్ఫుల్ ఆఫ్ ఎవ్రీ స్టెప్ యూ టేక్. ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా తూచి దేవుని చిత్తానుసారంగా వేయాలి. నాలెడ్జ్ లేకుండా, జ్ఞానం లేకుండా ఏది పడితే అది, ఎవరు వస్తే వారు అంగీకరించి, యాక్సెప్టింగ్ ఎవ్రీ ఇన్విటేషన్. నో, బీ వెరీ వాచ్ఫుల్. 4వది ఏంటిదంటే ఇన్వెస్ట్ టైం ప్రేయింగ్ ఫర్ యువర్ ఫ్యూచర్. మీ డెస్టినీ గురించి, దేవుడు మీకు ఇచ్చిన భవిష్యత్తు, ఆయన ప్రణాళిక గురించి ప్రార్థనలో కనిపెట్టండి. ప్రార్థనతోటి ముందుకు వెళ్ళండి, ప్రార్థనతోటి ప్రారంభించండి. 5వది ఏంటిదంటే ఎంబ్రేస్ అ లైఫ్ ఆఫ్ కంపీటెన్స్ అండ్ ఎక్సలెన్స్. ఎక్సలెంట్ లేకుండా నేను నా జీవితంలో ముందుకు వెళ్తాను, సక్సెస్ఫుల్ అవుతాను అని అంటే బుద్ధిహీనత. అగైన్, ఇట్స్ స్టూపిడిటీ, ఇట్స్ అన్వైజ్. Without excellence, without competence, without being good at what you're doing, and you say I have to be successful, you will not be successful. క్వాలిటీ లేని ఎప్పుడైనా మనుషులు చీప్గా ఉందని కొనుక్కుంటారు, క్వాలిటీ లేకపోయినా కొనుక్కుంటారు, తక్కువ వస్తుంది కదా, కానీ అది వారానికి మించి లేకపోతే నెలకి మించి ఇంకా పనికిరాదు. అదే క్వాలిటీది, ద వర్క్ దట్ దే పుట్, ద క్రాఫ్ట్ మ్యాన్షిప్ ఇన్ దట్, అవన్నీ చేసినది ఎంతకాలం అయినా కానీ నిలిచి ఉంటుంది. And that is what? Excellence. Are you serving in God's ministry? Do it excellently. 100% excellentగా. మీరు ఏది చేసినా దేవుని మహిమార్థమై ఉత్తమముగా చేయాలి, శ్రేష్టముగా చేయాలి. In every best way you can. Competence and excellence. 6వది ఏంటిదంటే చాలా ముఖ్యమైనది, క్రమశిక్షణ కలిగి ఉండాలి, దృష్టి కలిగి ఉండాలి. Be disciplined and focused. There is no glorious destiny for anybody who will compromise on the power of discipline and focus. Drushti, క్రమశిక్షణ. Discover this. Discipline లేకుండా నేను ముందుకు వెళ్ళలేను, డిసిప్లిన్ లేకుండా నా జీవితంలో సఫలత ఉండదు, క్రమశిక్షణ లేకపోతే నేను నా జీవితంలో ముందుకు సాగలేను, క్రమశిక్షణ లేకపోతే నేను ఎంత ప్రారంభించినా అంతా కూడా ఇట్ విల్ కొలాప్స్, కుప్పకూలిపోతుంది. డిసిప్లిన్. ఆర్ యు డిసిప్లిన్? క్రమశిక్షణ ఉందా? మీ హెల్త్ విషయంలో క్రమశిక్షణ ఉందా? కెన్ యూ స్టాప్ విత్ 1 కుకీ? కెన్ యూ స్టాప్ విత్ 1 బ్రౌనీ? కెన్ యూ స్టాప్ విత్ ఇంత రైస్ అంటే అంతే అని చాలు అని చెప్పగలుగుతారా? లేదు, ఇంకా కావాలి, నాకు ఇక్కడ దాకుంటే కానీ తృప్తి ఉండదు. ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్ ఐమ్ టాకింగ్ అబౌట్.
అంటే ఆహారం విషయంలో డిసిప్లిన్ లేకపోతే ఇంకా వేరే విషయాల్లో డిసిప్లిన్ ఉంటుందా, క్రమశిక్షణ ఉంటుందా? ఐ థింక్ నో. ఎందుకంటే ఆ చిన్న దాంట్లో మనకి ఆ టెస్ట్లో మనం ఫెయిల్ అయితే మిగతా వాటిపైన కూడా ఉండదు. డిసిప్లిన్, క్రమశిక్షణ. నేను చేయాలంటే, నా గోల్స్ మీట్ అవ్వాలంటే నేను చేయాల్సిందే. రాత్రి నిద్ర లేకపోయినా పర్వాలేదు, ఏదేమైనా పర్వాలేదు, నేను చేస్తా. దిస్ ఇస్ ద డిసిప్లిన్, ద ఫోకస్. 7వది ఏంటంటే, అండర్ దిస్ పాయింట్ ఐ వాంటెడ్ టు షో యూ వన్ వర్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24 నుండి 27 వచనం. వారు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము. ఇన్ ఇంగ్లీష్ ఎలాగుంటుంది అంటే, now every athlete who goes into training and competes in the games is disciplined and exercises self-control. Can you say self-control? In all things, not just one thing. Disciplined and self-controlled in all things. They do it to win a crown that withers, but we do it to receive an imperishable crown that cannot wither. Andukene, therefore I do not run without a goal, without a definite goal. I do not flail around like one beating the air, just shadow boxing. But like a boxer, I strictly discipline my body. కాబట్టి నేను గురి చూడని వాని వల్ల పరిగెత్తి వాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు. కానీ ఒకవేళ ఇతరులకి ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతునేమో అని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడంట. నా శరీరాన్ని నలగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. హల్లెలూయా. దట్ వర్డ్ రియల్లీ ఇన్స్పైర్స్ మీ. శరీరాన్ని నలగొట్టుకొని దానిని లోపరుచుకుంటున్నాను అంటే, శరీరము ఆయన పైన అధికారం చేయట్లేదు, కానీ శరీరాన్ని ఆయన లోపరుచుకుంటున్నాడు. వెన్ యు సే, నేను ఇంత టైమే దీనికి స్పెండ్ చేస్తా, నేను ఇంత టైమే దీనికి స్పెండ్ చేస్తా అని ఆ డిసిప్లిన్, ఆ ఫోకస్, ఆ సెల్ఫ్ కంట్రోల్ ఉన్నట్లయితే యూ విల్ సక్సీడ్ అబండెంట్లీ. చూడండి, శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే అన్ని విషయాల్లో నలగొట్టుకోవాలి. ప్రార్థనలో నలగొట్టుకోవాలి. వాక్యము చదవాలంటే మేక్ ఇట్ అ డిసిప్లిన్. Do you have a discipline to read the word of God every single day? I don't want you to raise your hands because I'll be disappointed. కానీ ప్రతిరోజు వాక్యము చదవాలి అనే డిసిప్లిన్ ఉందా? ప్రతిరోజు నేను కమ్యూనియన్ ప్రేయర్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ సింగిల్ మినిట్ కమ్యూనియన్ విత్ గాడ్. కానీ a specific discipline of praying, preparing an altar for God, a personal altar, వ్యక్తిగత బలిపీఠాన్ని దేవుని కొరకు కట్టగలుగుతారా? సో దిస్ శరీరాన్ని నలగొట్టుకోవాలండి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఐ విల్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. ద వరల్డ్ సేస్ దట్ డూ వాట్ ఎవర్ మేక్స్ యూ హ్యాపీ, డూ వాట్ ఎవర్ ప్లీజెస్ యూ, డూ వాట్ ఎవర్ అని లోకం చెప్తా ఉంటారు. కానీ ఈయన అంటున్నాడు, మై బాడీ విల్ నాట్ రూల్ మీ, ఐ విల్ రూల్ మై బాడీ. హల్లెలూయా. డోంట్ లెట్ యువర్ బాడీ రూల్ యూ. డోంట్ లెట్ యువర్ బాడీ, నాకు ఇప్పుడు ఇది తినాలనిపిస్తుంది ఇప్పుడే తినాలంతే, వెంటనే. ఇప్పుడు ఇది చేయాలనిపిస్తుంది ఇప్పుడే చేయాలి. ఫోన్ మాట్లాడాలనిపిస్తుంది ఇంతసేపు. నో బౌండరీస్, నథింగ్. యూ హ్యావ్ అ పర్పస్. పర్పస్ డ్రివెన్ పీపుల్ విల్ నాట్ స్పెండ్ లాంగ్ టైమ్ ఆన్ సోషల్ మీడియా ఆర్ ఆన్ ఫోన్. డు యూ అండర్స్టాండ్? వాళ్ళు ఎక్కువ సమయం ఫోన్లో, సోషల్ మీడియాలో. ఇన్ఫ్యాక్ట్ చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్, దే డు నాట్ హ్యావ్ స్మార్ట్ ఫోన్స్. దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ డమ్ ఫోన్. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ కాల్స్, నథింగ్ ఎల్స్, బికాస్ దే నో ద వాల్యూ ఆఫ్ టైమ్. They know the value of their purpose, the destiny that they're going to. How much more as we believers, do you know the value of your time? You're mindlessly scrolling, mindlessly wasting time, mindlessly without thinking, okay, let me just go. I don't have anything to do. No, you do have things to do for God's glory. If you believe, say amen. I have things to do for God. I am a servant of God. I am a woman of God. I will do everything for God's sake. Do everything. You have a talent of media, use it for the glory of God. You have a talent to create something, use it for the glory of God. Whatever you have. Discipline. మీ శరీరాన్ని మీరు లోపరుచుకోవాలి. నలగొట్టుకొని నాది కాదు, నాకు చూడాలనిపిస్తుంది నేను చూడను. డిసిప్లిన్. పిచ్చి పిచ్చి వాటిని చూడాలనిపిస్తుంది, బట్ నో 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 మై ఐస్ ఆర్ నాట్ మెంట్ ఫర్ దట్. మై ఐస్ ఆర్ ల్యాంప్ ఆఫ్ మై బాడీ. నా దేహానికి వెలుగు, దీపాలు నా కళ్ళు. నేను పిచ్చి పిచ్చి వాటిని చూసి ఐ డోంట్ వాంట్ టు పొల్యూట్ మై బాడీ, పొల్యూట్ మై మైండ్. నో,
discipline, self-control. If you take anything from today, take this. I will not let my body rule me. I will rule my body. Amen? Body. Amen? And the last one is తట్టుకునే శక్తి. Develop endurance. Endurance is the ability to stand and survive pain and pressure while maintaining focus. తట్టుకునే శక్తి చాలా మందికి, మరి ముఖ్యంగా ఆలయంలో పనిచేసే వారికి లేదండి. పాస్టర్ గారు ఒక మాట అంటే తట్టుకోలేరు. ఏమైనా నువ్వు సరిగ్గా చేయట్లేదంటే ఒఫెన్స్ అనేది ఒక పెద్ద అడ్డుబండ. జాగ్రత్త చూసుకోండి. మీ జీవితంలో ముందుకు వెళ్ళకుండా ఉండటానికి, మీ పర్పస్లో ముందుకు వెళ్ళకుండా ఉండటానికి నన్ను ఆ మాట అన్నారు, నన్ను తిట్టారు, నన్ను అవమానపరిచారు అని ఈ మాటలు అవి ఒక టేప్ రికార్డర్ లాగా మీ మైండ్లో రింగ్ అవుతా ఉంటే మీరు జీవితంలో ముందుకు వెళ్ళలేరు. ఒఫెన్సెస్ అని కింద పక్కన పెట్టేసి కీప్ ఫోకసింగ్ ఆన్ యువర్ ఫ్యూచర్. హల్లెలూయా. ముందుకు వెళ్తూనే ఉండాలి. ఆ మాట అన్నారు, ఇది కాదు తట్టుకునే శక్తి. ఎండ్ యువర్ పెయిన్, ఎండ్ యువర్ ప్రెషర్. ఎంత ప్రెషర్ అయినా నేను తట్టుకుంటా, నా కోసం కాదు, దేవుని మహిమార్థమే. ఇన్ఫ్యాక్ట్ మనము ఈ తరంలో చూసేది నొప్పే కాదండి. ఎంత భయంకరమైన నొప్పి బైబిల్ కాలంలో చూస్తాం, రివైవలిస్ట్ కాలంలో చూస్తాం. అన్ని కాలంలో హౌ మచ్ దే హ్యావ్ ఎండ్యూర్డ్. అండ్ వీఆర్ లైక్, నన్ను తిట్టాడు, నన్ను ఈ మాట అనింది, నన్ను చూసి ఇలాగ ముఖం తిప్పేసుకుంది. ఇస్ దట్ ఎ రీజన్? ఫోకస్ ఆన్ యువర్ ఫ్యూచర్. పీపుల్ విత్ పర్పస్ విల్ నాట్ పే అటెన్షన్ టు దీస్ మైన్యూట్ థింగ్స్. ఈ చిన్న వాటిని పట్టించుకోరండి. You will be focused, full of fire, full of passion. No, I will not be distracted by this. దీన్ని బట్టి నేను ఏదో గురి తప్పను. ఇదంతా కూడా అపవాది పెట్టే డిస్ట్రాక్షన్స్. గురికి వెళ్ళకుండా, పర్పస్కి వెళ్ళకుండా నన్ను ఇక్కడ ఆపి చేయాలని, నన్ను మళ్లించాలని అపవాది పెట్టే డిస్ట్రాక్షన్స్. ఎండ్యూరెన్స్. ఆస్క్ గాడ్, లార్డ్ గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు ఎండ్యూర్. తట్టుకునే శక్తి నాకు దయచే ప్రభువా. దానికి తగిన వర్డ్స్ ఏంటిదనంటే, కీర్తనలు 66:12 మేము నీలగుండా మంటగుండా వెళ్ళాము, కానీ యూ హ్యావ్ కాస్డ్ మెన్ టు రైడ్ ఓవర్ అవర్ హెడ్స్. వి వెంట్ త్రూ ఫైర్ అండ్ త్రూ వాటర్, బట్ యూ బ్రాట్ us out to rich fulfillment. Amen. Once you have endured fire and water, once you, even after men riding over your heads or mistreating your, being abusive or whatever it is, whatever pain and pressure that people are giving to you, if you can still endure it, God is saying, I will bring you to rich fulfillment. Amen. ఒక విశాలమైన స్థలానికి నేను తీసుకొస్తాను. నువ్వు తట్టుకోగలిగితే నేను ఎంతైనా నీ కొరకు చేస్తాను. తట్టుకునే శక్తి ఉందా? తట్టుకోగలుగుతారా? I will endure, not for my sake. Mind you, నేను చెప్పేది అంతా కూడా not for our sake, not for our glory. మన రెప్యుటేషన్ కాదు, మన పేరు కాదు, మనదేది కాదు, for the glory of God. Amen. And you have to believe, నేను పడుతున్న ఈ బాధనే కాదు. నా భర్త నన్ను ఒక మాట అన్నాడు, ఇది బాధే కాదు. నన్ను వీళ్ళు ఇన్నన్నారా, నా బాధే కాదు, ఇది కాదు. దిస్ ఇస్ నాట్ ఇట్. దిస్ ఇస్ జస్ట్ డిస్ట్రాక్షన్. మేక్ యువర్ మైండ్, దిస్ ఇస్ అ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ ద హెల్. నరక నుండి వచ్చే డిస్ట్రాక్షన్స్, పరధ్యానాలే, కానీ ఇది అసలైంది కాదు. అసలైంది అక్కడుంది, గురి అక్కడుంది, పర్పస్ అక్కడుంది. నేను ముందుకే పరిగెడతాను అన్నాడు పౌలు కదా. ముందుకే వేగిరపడతాను, వెనుకున్న వాటిని మరిచి ముందుకే పరిగెడతాను. So these are the 7 keys to your purpose.